హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో రైస్‌లోకి, పుల్కాల్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే టమోటో కర్రీని చేసి చూపించబోతున్నా. పచ్చి టమాటాలతో చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, పచ్చి టమాటాలతో చేసుకునే ఈ కర్రీ రైస్‌లోకి మంచి కాంబినేషన్ అంటే చెప్పండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారైతే ఈ వీడియోని చూసేసేయండి. అందుకోసం స్టవ్ మీద ముందుగా ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్రని వేసేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. ఇవి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల దాకా లేదా ఒక పావు కప్పు దాకా శనగపిండిని కూడా లో ఫ్లేమ్‌లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి శనగపిండి ఎప్పుడైతే మంచి స్మెల్ వస్తుందో అప్పుడు వేగిపోయినట్టు. బాగా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లంని, 2 పచ్చిమిర్చిని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీరని, ఇందులోకి ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడ ఉప్పును, అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా! శనగపిండి, మిరియాలు, జీలకర్ర, సోంపు ఆ పౌడర్‌ని కూడా ఇందులోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకండి. మనం వేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలకే ఇదంతా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నిమ్మపండు పిండుకున్న తరువాత ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చి టమోటాలని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కిలో పచ్చి టమోటాలని, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నానండి. ముందైతే టమోటాలని శుభ్రంగా కడిగి పైన తొడిమని తీసేసుకొని, తర్వాత ఇలా 4 పచ్చాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా. టమోటాలు కాస్త పండుగా ఉన్నవి తీసుకోండి. మరీ పచ్చివి కాకోకుండా అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత టమోటాలు ఏమైనా పుచ్చున్నాయో లేదో చెక్ చేసేసుకోండి. టమోటాలు మనం తీసుకునేటప్పుడే బాగా ఫ్రెష్‌గా ఉన్న టమోటాలు తీసుకోండి. పుచ్చులు లేనివి. అలాగే కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలానంతా కూడా నింపుకోవాలి. ఇలా నింపేసేసుకోవాలి అన్నిటికి కూడా. చూడండి ఇక్కడ మరొక టమోటాను కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా 4 పచ్చాలు కట్ చేసేసుకొని లోపలంతా మసాలా నింపుకొని కాస్త టమోటాని మసాలా నింపిన తర్వాత ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న మసాలా అంతా బయటికి రాకుండా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిని కూడా వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టేసుకొని కావాలంటే మిడిల్‌లో ఉన్న పచ్చిమిర్చి విత్తనాలను తీసేసుకోండి. లేదంటే అలాగైనా స్టఫ్ చేసేసుకోండి. ఈ విధంగా అన్నీ స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్రని వేసేసుకొని జీలకర్ర బాగా వేగిన తరువాత మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన ఈ కారంని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ మసాలానంతా ఒక నిమిషం వేయించేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా! టమోటాలు, అలాగే పచ్చిమిరపకాయల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. పచ్చిమిరపకాయల్ని కాస్త బుంగగా ఉన్నవి, అంటే మనం బజ్జీలకి వాడతాం కదా! ఆ మిరపకాయల్ని తీసుకోండి. అప్పుడే స్పైసీ చాలా తక్కువగా ఉండి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మిరపకాయలన్నిటిని కూడా పెట్టేసాం కదా! లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని కూడా మరో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూడండి మిరపకాయలనైనా సరే, టమోటాలనైనా సరే మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా టర్న్ చేసేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక సైడ్ 5 నిమిషాలు, మరొక సైడ్ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వీటిని కాస్త రంగు మారేంత వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకొని, మెత్తగా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, ఈ కొబ్బరి నుంచి కొబ్బరి పాలను తీసేసుకోవాలి. దీనికోసం స్ట్రెయినర్ సహాయంతో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పాలను తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే హాఫ్ లీటర్ కొబ్బరి పాలను తీస్తున్నానండి. ఒకసారి మనం ఇలా స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకొని తర్వాత కూడా మరొకసారి ఈ కొబ్బరి తొక్కునంతా కూడా గ్రైండ్ చేసేసుకొని మరొకసారి కూడా వాటర్‌ని వేసి పాలను స్ట్రెయినర్ సాయంతో వడగట్టుకోవచ్చు. ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకున్నామంటే కొబ్బరి పాలు చిక్కగా వస్తాయి. తర్వాత మూత తీసి మనం ఇందాక ఉడికించుకుంటున్నాం కదా! టమోటాలు, పచ్చిమిర్చిని అందులోకి ఈ పాలను వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ టమోటాలన్నిటిని కూడా మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. టమోటా అనేది ఇక్కడ కాస్త పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా మనం అటు ఇటు టర్న్ చేస్తూనే ఉడికించుకోవాలి. అప్పుడే టమోటా అనేది లోపలి దాకా బాగా ఉడికిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకొని మూత పెట్టి
లో ఫ్లేమ్‌లో మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ మనం ముందుగానే 10 నిమిషాలు టమోటాలని ఫ్రై చేసుకున్నాం కదా! కొబ్బరి పాలను వేశాక మరొక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి, మనకి టమోటాలు లోపల దాకా బాగా ఉడికిపోయి, మసాలా కూడా బాగా టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీ, పుల్కాల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కర్రీస్ తిని బోర్ కొడుతుంటే తప్పకుండా ఈ కర్రీనైతే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఇందులోకి మనం తక్కువ మసాలా వాడాం. అలాగే కొబ్బరి పాలను వేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని చూపించాను కదా! ఒకసారైతే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.